హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక సంధ్య థియేటర్ ఇష్యూ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మాట్లాడదాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ముఖ్యమైన అప్డేట్ కాదు, ఒక మూడు ముఖ్యమైన అప్డేట్ల గురించి మాట్లాడదాం. ఒకటి వచ్చి మన అల్లు అర్జున్ విచారణలో ఏమైంది అదొకటి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ అయితే తెలిసింది, అదేందో మాట్లాడదాం. దాని తర్వాత దిల్ రాజు ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. సో దాంట్లో ఏం మాట్లాడాడు చూద్దాం. ఇంకొకటి వచ్చి మన అల్లు అర్జున్ గెలిచాడా రేవంత్ రెడ్డి గెలిచాడా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా తెలంగాణ స్టేట్లో ప్రీమియర్ షోస్ అలాగే బెనిఫిట్ షోస్ అనేటివి అలాగే టికెట్ రేట్లు అలాగే అవి ఆల్రెడీ ఇంకా బెనిఫిట్ షోస్ ఉండవు. అలాగే టికెట్ రేట్లు అయితే నార్మల్గా ఏ ప్రైస్కి అయితే అమ్ముతామో అదే ప్రైస్ అయితే ఉంటుంది, పెంపు ఉండదు అని అయితే మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అయితే చెప్పాడు. సో అది ఇప్పుడు దాన్ని నిరూపించుకుంటారా, ఆ మాట ఇచ్చిన దాన్ని లేదా అనే దాని గురించి కూడా మనం కన్క్లూజన్లో మాట్లాడతాం. ముందుగా అయితే ఫస్ట్ పాయింట్ అల్లు అర్జున్ విచారించే సమయం ఆల్రెడీ ఒక 1.5 hour అయితే పోలీసులు అయితే విచారించారు. కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లాగలేకపోయారు. అది ఏదైనా కానీ తెలీదు, రాదు, లేదు, ఇలాంటివే లేదు, నాకు తెలీదు అలాంటివి. ఇక్కడ ఇంకొక బ్లాస్టింగ్ అప్డేట్ అన్నాను కదా, అదేంటంటే యాక్చువల్గా సంధ్య థియేటర్ ఆ లోపలికి వచ్చేటప్పుడు ఇష్యూస్ జరిగింది. అంటే అప్పుడే తోపులాట జరిగింది. తన పక్కన ఉన్న బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బౌన్సర్లో ఒకతను అక్కడ ఎవరినో తోసాడు అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో అయితే చూసి అడిగినా కానీ అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు మన అల్లు అర్జున్. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. సో తెలియదు అన్నాడు. అసలు బౌన్సర్లు అంటే అదొక టీం అనమాట. ఆ టీంలో ఎవరెవరున్నారు ఏంది అనేది కూడా తెలియదా మన అల్లు అర్జున్కి. యాక్చువల్గా ఇప్పుడు నేను క్లారిటీకి వస్తాను. అతని పేరు యాంటోనీ. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. ఇది బ్లాస్టింగ్ అప్డేటు. సో ఫైనల్గా అల్లు అర్జున్ ఇరుక్కోవడానికి కారణం యాంటనీ. సో మేబీ యాంటనీని వాళ్ళ టీం నుంచి కూడా తీసేయచ్చు అని కూడా నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుంది. అంటే బౌన్సర్లు ఉండొచ్చు కానీ మరీ ఆ విధంగా అంటే వాళ్ళు బాగా బలంగా ఉంటారు కదా, తోసేస్తారంతే ఇటు అంటే లైన్ క్లియర్ అయిపోతే ఇంకా మన పెద్ద ఆయన వెంకటరాజు ఏడుకొండల వాడు ఎట్లా అయితే ఉంటాడో, అంటే ఎక్కడ ఏ ముళ్ళు ఏ రాయి ఉండకుండా స్ట్రైట్గా ఫార్వర్డ్ ఎలా ఉంటుందో దారి అలా ఉండాలన్నమాట. సో అది అప్డేటు. సో విచారణలో అయితే ఏమీ రాలేదు. సో దీంతో పాటు మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇదే సమయంలో అరౌండ్ 3 PM టైంలో మనకు ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఏంటి, పుష్ప 2 నుంచి దమ్ముంటే పట్టుకోర షికావత్తు అనే సాంగ్ రిలీజ్ అవ్వడానికి కారణం ఏందో కూడా మనకి అంటే జస్ట్ అనాలిసిస్ చేద్దాం. సో ఇప్పుడు అల్లు అర్జున్ విచారణ అయింది, ఆడ ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇప్పుడు అక్కడ పోలీసులు ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయినట్టే మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగూ ఒక వారధి ఎవరైతే ఉంటారో ఆ వారధి ఆల్రెడీ సీన్లోకి వచ్చేసాడు. ఎక్కడి నుంచో వచ్చి ఫ్లైట్లో టంగని దిగేశాడు అనమాట మన ఇండియాలో. ఇప్పటి వరకు లేవని నోరు ఇప్పుడు వచ్చి నేను అమెరికాలో ఉన్నాను, అందుకే నేను ఇక్కడికి వచ్చే లోపల గందరగోళంగా ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు మన ప్రెస్ మీట్లో మన దిల్ రాజు గారు. వచ్చేసాం సెకండ్ పాయింట్కి వచ్చేసాం మనం. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే మన దిల్ రాజు ప్రెస్ మీట్ ఆల్రెడీ ఆయన సీఎంని కలిశారు. ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేసినట్టయితే మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే దిల్ రాజు మామూలుడు కాదు, అందరికీ తెలిసిందే. ఎవరిని ఎక్కడ తొక్కాలో ఎక్కడ నొక్కాలో అన్నీ తెలిసినోడు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ చూసినా సరే అక్కడ మాట్లాడింది 4 పాయింట్లు మాత్రమే. ఏంటంటే శ్రీతేజ్ హెల్త్ మేము చూసుకుంటాం, దాని తర్వాత ఆయన భాస్కర్ అనే అతనికి జాబు అన్నీ కూడా సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం, అలాగే వాళ్ళ పాపకు కూడా ఏదో ఒకటి చేస్తాం. ఈ 3 పాయింట్లు మాట్లాడాడు. దాని తర్వాత ఇలాంటి ఇష్యూస్ ఇలాంటివి ఎక్కడో మారుమూల ఒక్కటి జరగద్దే.
ఎక్కడో మారుమూల ఒక్కటి జరగద్దు అన్నప్పుడు దాని మీద మీరు ఎప్పుడో ఒకసారే కదా మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు, మనీ పెట్టడం కానీ ఇలాంటివి. ఇప్పటిదాకా నువ్వు అమెరికాలో ఉన్నావు, నీకు అక్కడ సోషల్ మీడియా ఏం పనిచేయలేదా చెప్పడానికి? సో అంటే అప్డేట్ ఇవ్వడానికి నువ్వు ఎంతసేపు చెప్పు, నువ్వు హాస్పిటల్లో ఎంక్వైరీ చేయడానికి కానీ వాళ్ళకి హామీ ఇవ్వడానికి కానీ ఎంతసేపు చెప్పు. సో ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఎలాగో ఇరుక్కుపోయినాడు చుట్టుపక్కల. మన అల్లు అరవింద్ ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకోవాలి, మొత్తానికి వెళ్ళంటున్నారు. సో కాళ్ళు పట్టుకున్నట్టున్నారు. అందుకే మన దిల్ రాజు లైన్లోకి వచ్చి ఇమ్మీడియట్గా సీఎంతో కూర్చొని మాట్లాడేసి వచ్చేసాడు. సో ఇప్పుడు ఫైనల్గా ఈ ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయినట్టేనా? లాస్ట్కి పోలీసులు పఫేనా? అలాగే మనం ఇంతసేపు మాట్లాడుకుని నోరు పోయేటట్టు మాట్లాడుకున్నాం, మనం కూడా పఫేనా? అందరూ పఫే. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఏది ఏమైనా కానీ వాళ్ళు ఒకటే. లాస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకునే మనం, అలాగే ఎవరైతే పోలీసులు కష్టపడి ఈ వీడియో సేకరించి అన్నీ చేసినా వాళ్ళు కూడా పఫ్లే లాస్ట్కి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అలాగే ఇక్కడ అల్లు అర్జున్ గారు వాళ్ళు ఒకటైపోతారు. ఫైనల్గా జరిగేది అదే. ఇప్పుడు ఇంకొక 2 డేస్లో ఫిలిం ఛాంబర్ వీళ్ళు మొత్తం వెళ్ళి ఆయన కలుస్తారు, అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మన దిల్ రాజు గారు ఏదో ఎఫ్డిసి అంతే, ఎఫ్డిసి ఫుడ్ కార్పొరేషన్ అనేమో అనుకున్నాను నేనైతే. కాదు, ఎఫ్డిసి అంటే ఏదో ఫిలిం ఛాంబర్ది ఏదో సంథింగ్ ఒక డెఫినేషన్. సో దానికి చైర్మన్ అంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎఫ్డిసి చైర్మన్ అంటే ఎవరంటే, సో మీడియేటర్స్ వాళ్ళిద్దరి మధ్య, అంటే ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఫిలిం ఛాంబర్కి వీళ్ళ మధ్య వారధి. సో ఇప్పుడు వారధి ఇష్యూని సార్ట్అవుట్ చేసేసాడా అంటే ఆల్మోస్ట్ సార్ట్అవుట్ చేసేస్తాడు. దిల్ రాజు లైన్లోకి దిగాడంటే సార్ట్అవుట్ అయిపోద్ది అంతే ఆల్మోస్ట్. సో అలాంటి క్యాపబుల్ పర్సన్ దిల్ రాజు. అంటే ఇక్కడ లాస్ట్కి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలు, అది మనం 3వ పాయింట్గా మాట్లాడుకుందాం. గొంతు అరిచి మరీ చెప్పాడు. ఏమని? బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు ఉండవు, ఇంకేంటి టికెట్ రేట్ పెంపు ఉండదు. సో నార్మల్ టికెట్ రేట్, అది ఎంత ఖర్చు అయినా సరే సినిమా బడ్జెట్, దేర్ ఈస్ నథింగ్ హియర్ అని చెప్పని ఏదో అన్నాడు. నేనున్నంత వరకు అన్నాడు. అది ఇప్పుడు నిలబెట్టుకుంటే మాత్రం అప్పుడు దమ్మున్న సీఎం అనేది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామంది కూడా అంటే మాట్లాడతారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఏమనిపించిందో అది మాట్లాడుతున్నా. సో ఖచ్చితంగా నేను ఎక్కడ వల్గర్ వర్డ్స్ వాడలేదు. సో ఇక్కడ ఖచ్చితంగా మనకి అక్కడ న్యాయం జరుగుద్దో లేదో తర్వాత సంగతి. ఇప్పటిదాకా జరగని న్యాయం ఇప్పుడు అల్లు అర్జున్ని అవి ఇవి చేస్తే ఇప్పుడు వచ్చి అందరూ వచ్చి నేను అది చూసుకుంటా, నేను ఇది చూసుకుంటా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో అంటే ఇప్పుడున్నది ముందేమైంది? ఇప్పుడు ఇంత ఇష్యూ కాకముందే వాళ్ళే బ్యాక్ ఎండే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఒక పని అయిపోయిండేది కదా. అదేమంటే నేను అన్నీ ఇది చేసుకున్నాను కదా, అది చేసుకున్నాను కదా, ఈ అబద్ధాలు మాట్లాడడం. ఇప్పుడు దిల్ రాజు కూడా సేమ్ అలాగే అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఏమంటే ఆయన అమెరికాలో ఉంటే సోషల్ మీడియా పని లేదా? ఒక వీడియో రిలీజ్ చేస్తే సరిపోద్ది కదా. నువ్వు హాస్పిటల్కి కాంటాక్ట్ అవ్వడానికి నీకు ఎంత పని? హాస్పిటల్కి కాంటాక్ట్ అవ్వడానికి అసలు పనే ఉండదు. అది జస్ట్ వాళ్ళకి 5 minutes అబ్బా. ఫిలిం ఎఫ్టీసీ చైర్మన్ అన్నప్పుడు గవర్నమెంట్కి దీనికి వారదన్నప్పుడు గవర్నమెంట్తోనే మాట్లాడి సార్ట్అవుట్ చేసే కెపాసిటీ చైర్మన్ అంటే. సో అలాంటిది ఇప్పుడు వచ్చి ఇష్యూ సార్ట్అవుట్ చేయడం అనేది దీని వెనక ఏం కారణమో చూడండి. సో ఇప్పుడు మనం ఫైనల్గా కంక్లూజన్కి వస్తే ఇక్కడ జీరోస్ అయింది పోలీసులు, అలాగే మనం నోరు పోయేటట్టు మాట్లాడుకున్నాం మనం. సో ఇక్కడ హీరోలైంది మాత్రం రేవంత్ రెడ్డి అలాగే అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో ఫిలిం ఛాంబర్ వాళ్ళందరూ. ఫైనల్గా ఇక్కడ నాకేమర్థమైందంటే వాళ్ళ ప్రెస్టీజ్ ఇష్యూస్ కోసం, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి, వాళ్ళు నా కాళ్ళ దగ్గర రావాలి అని అనుకున్నాడు, రప్పించుకున్నాడు అంతే. ఆ పాయింట్ అయిపోయింది. మనం బేసిక్గా అసెంబ్లీలో చెప్పిన మాటలు అంత సీరియస్గా తీసుకోవాలన్నా అంటే అంతే.
అది సీరియస్గా తీసుకోవలేదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. సో ఫైనల్ కంక్లూజన్ అయితే ఇలాంటివన్నీ కొంచెం చూసుకొని మనమే కొంచెం జాగ్రత్త పడి, ఇష్యూస్ మన దాకా రాకూడదు. మనకి ఎవరు హెల్ప్ చేయరు, అది మనమే హెల్ప్ చేసుకోవాలి. సో ఏదైనా ఉంటే మనమే చూసుకోవాలి. అంతేగాని హీరోలు వస్తారు, మనకి హామీ ఇస్తారు, మనం చూసుకుంటారు అనేది పోయింది. సో నేను చెప్పే కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే, మీరు మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఫ్యామిలీ, దాని తర్వాత ఇంకేదన్నా. అది ఫైనల్ కన్క్లూజన్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. రేపు ఇంకొక 2 డేస్లో దిల్ రాజు అండ్ ఫిలిం ఛాంబర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సీఎం అయితే కలుస్తారంట. సో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. చూద్దాం అక్కడ ఏమవుద్దో. అప్పుడైతే ఖచ్చితంగా బెనిఫిట్ షోల గురించి అయితే వస్తుంది. సో దాన్ని ఆపే ప్రసక్తే లేదు రేవంత్ రెడ్డి. సో చూద్దాం, దమ్మున్న నాయకుడు అవుతాడు, లేకపోతే నార్మల్గా యాజ్ యూజువల్గా అలానే పోద్దు. చూద్దాం. బాయ్ బాయ్.